గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే ప్రాఫిట్స్ కానీ, రాజులు కానీ, అధికారులు కానీ, ఉన్నతాధికారులు కానీ, సామాన్యులు కానీ, ఎవరు కానీ మరి ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? నోవాహుకి ఏం చెప్పింది? దేవుడు చెప్తే నోవాహు జలప్రలయం వస్తుంది, నీ ఇంటి రక్షణ కోసం ఓడ నిర్మించుకో అన్నాడు. ఎన్ని సంవత్సరాలు? ఓపికతో 120 సంవత్సరాలు. ఎంత ఓపిక చూడండి. అతడు ఓడ నిర్మించుకున్నాడు. మరి ఇల్లు కానీ, భూములు కొనుక్కోవడం కానీ, వెండి బంగారం కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఇరాక్ దేశం మధ్యలో అరారాత్ కొండలు ఉన్నాయి. ఆ కొండలపైన నోవాహు ఓడ ఆగింది. మరి పరిశుద్ధ బైబిల్ ప్రకారం వాళ్ళు హెలికాప్టర్ తీసుకొని పోయి సైంటిస్టులు రీసెర్చ్ చేశారు, రిబ్బన్లు వేసి కరెక్ట్ కొలతల ప్రకారం వచ్చింది. సో నోవాహు దేవుని చూసిండు, దేవుని మాటను విని ఉపవాసం ఉండి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 దిక్కుల ఉన్న కర్రలను నరుక్కుంటూ ఏం చేసిండు? ఓడ నిర్మించుకున్నాడు. ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయ, నైరుతి ఈ ప్రాంతాలు తిరుగుకుంటూ కుటుంబంతో ఓడ నిర్మించుకున్నాడు. నవ్ డేస్ లైక్ ఏ టైటానిక్ షిప్ లాంటి నోవాహు ఓడ. ఎందుకంటే 3 అంతస్తులు ఉండాలి, వాటికి సరిపోయే ధాన్యము అన్నీ 2 జతలు. అది చాలా ఓపికతో కూడుకున్న పని. అప్పటిలో కీలు పుయ్యవలన ఉంది, మళ్ళీ ఇనుము కూడా ఉంది. నోవాహు ఓడను మూసేటప్పుడు ఇనుముతోటి ఆ గొలుసులు అవన్నీ ఇప్పటికి కూడా ఆ ఇనుము తుప్పు పట్టి ఉందట. చూడండి, మీరు గూగుల్ చూడండి, నోవాహ్ ఆర్క్, యూట్యూబ్లో కొట్టండి నోవాహ్ ఆర్క్, NOAHARK అని కొడితే తెలుగులో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అదే అబ్రహాం ఏం చేసిండు? అబ్రహాం ఉన్న ప్రాంతం నుంచి నువ్వు వెళ్ళిపో అంటే కాలినడకతో చాలా సంవత్సరాలు తూరాని పట్టణం నుంచి కానానుకు కాలినడకతో వెళ్ళిండు. మరి అప్పట్లో సైకిల్ లేవు, ట్రైన్స్, బస్సెస్, ఫ్లైట్స్ ఏం లేవు. కానీ ఎండమావులైనా కానీ అబ్రహాము ఎడారి ప్రాంతం నుంచి నడుచుకుంటూ వెళ్ళిండు. ప్రస్తుతం ఉన్న ఐగుప్తు, ఎమిరేట్స్ ఆ ప్రాంతాల నుంచి. కానాన్ అంటే ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉంది. సో ఓపిక అనేది చాలా ఉండాలి క్రైస్తవాత్మ జీవితంలో. యోబు ఎన్నో సంవత్సరాలు తన స్నేహితుల్ని అందరిని దీవించుకుంటూ పోతే యోబు ఎంత కోల్పోయిండో అంతకంటే డబుల్ ఇచ్చిండు, 2 ఇచ్చిండు ఆశీర్వాదం. సో మీరు ఇప్పుడు ఉద్యోగులు ఏమిలో ఉన్నారా? అప్పుల సమస్యల్లో ఉన్నారా? అనారోగ్య సమస్యల్లో ఉన్నారా? ఒకళ్ళు నువ్వు ఇవాంజలిస్ట్ అయితే ఆత్మలేక బాధపడుచున్నావా? ఏ సమస్యను కానీ ఫెయిత్ ఈజ్ ద కీ టు సక్సెస్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఫెయిత్ అండ్ ప్రేయర్, విశ్వాసము మరియు ప్రార్థన. హిజ్కియా ఏం చేసిండు? దేవుని మీద విశ్వాసం ఉంచిండు, ప్రార్థన చేసిండు. దేశంలో ఉన్న రాజులు, అధికారులు, ఉన్నతాధికారులు, భటులు అందరూ ప్రార్థన చేస్తే అశ్షూరాజు సిరియదండు ఓడిపోయిండు. ప్రార్థన మరి 15 సంవత్సరాలు ఆయుసు పొడిగిస్తాడు దేవుడు, గోడ తట్టు కన్నీరు తిప్పి కన్నీరు గార్చినప్పుడు. సో ఈ ఆధ్యాత్మికంలో ఓపిక ఉండాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఇతరులను దీవించాలి. ఐగుప్తు నుంచి కానానికి ఎంత కాలినడకతో వెళ్తే 11 రోజుల ప్రయాణం. కానీ దేవుడు ఏం చేసిండు? ప్రస్తుతం ఉన్న సౌదీ అనే దేశంలో హేరోబు కొండ ఉంది, ఆ కొండ చుట్టూ దింపాడు ఇస్రాయేల్ జనాంగాని. ఎందుకంటే వారికి ఉన్న సనుగును బట్టి. సో మీకు ఇప్పుడు ఎలాంటి సనుగు ఉన్నా కానీ ఆ సనుగును తీసేసుకోండి, ఓపికతో సహనంతో ఉండండి. మీ సమస్య అనేది ఎంత ఆవగింజంతో చూసుకోవచ్చు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే మనం ఊహించుకున్న వాటికంటే అడుగు వాటన్నిటికంటే ఎక్కువగా చేయగల శక్తి ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21. సో మీరు అడిగేది ఎంతనో దేవునికి తెలుసు, అంతకంటే డబుల్ ఇస్తాడు. సో నిరుత్సాహపడకూడదు. ఫెయిల్యూర్ ఈజ్ అ ఫౌండేషన్ ఫర్ సక్సెస్. అంతా ఫెయిల్ అయిన వాళ్ళే, ప్రవక్తలు, రాజులు అందరూ పడిపోయిన వాళ్ళు, ఒక క్రీస్తు మాత్రమే పడిపోలేదు. అబ్రహాం చూడండి, అంతా విశ్వాసం చేత ఆస్తులు పాస్తులు వడిపెట్టిపోయినా కానీ పడిపోయాడు. ఎందుకంటే కెతూరు ఆదికాండం 20వ అధ్యాయం చూడండి, ఇస్సాకును బలి అర్పించి తర్వాత ఇంకొక ఆమెను వివాహం చేసుకుంటాడు. మోషే కూడా ఇతరులను దూషించి కానాను చేరుకోలేకపోతాడు. ఆల్ ప్రాఫిట్స్ చాలామంది పడిపోయి లేచిన వాళ్ళే. నీతిమంతుడు 7 సార్లు కూడా తిరిగి లేచినోట. కాబట్టి మనం యథార్థత కాపాడుకోవాలి. ఇతరులకు దాన ధర్మాలు చేస్తూ ఇశ్రాయేలు జనాంగం ఎంతమంది కానానుకు 2 యెహోషువ, కాలేబు. వాళ్ళ ఎలాంటి నేచర్? చిన్న పిల్లల లాంటి నేచర్.
ఎందుకంటే వాళ్ళకి రేపటి కోసం బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఆత్మానుసారులు, ప్రార్థనా పరులు, దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ముందుకెళ్ళారు. సో ఐగుప్తులో చూడండి 40-30 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు ఎంతమంది చాలామంది తొలిచూలు పిల్ల చనిపోయారు, చాలామంది రాలిపోయారు. కానీ కొందరు మాత్రమే ఎర్ర సముద్రం దాటారు. సో మనం ఏం చేయాలంటే ఇతరులను దీవిస్తూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు మనం వాడుతున్న వాహనాలు చూడండి, అందులో పెట్రోల్ డీజిల్ ఎవరిది? ఇస్మాయిల్ జనరేషన్, వాళ్ళని దీవించాలి. సో మనం వాడుతున్న మనకు వచ్చే బిల్స్ కానీ, మనకు వచ్చే డబ్బు కానీ, మనం చేసే పని స్థలంలో కానీ, ఎక్కడే కానీ ఎవరు ఉంటారు? అహరోను యాజకత్వం. అహరోను ఏం చేసిండు? మోషకు రైట్ హ్యాండ్. అహరోను వెళ్ళి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ జనాంగాన్ని దాదాపు 6,20,000 మంది దాటారు కదా, అక్కడ 8-9 లక్షల మందే ఉంటారు. ఆ లక్షల మందికి క్షేమం కోసము మోషకు అహరోను తోడుగా రైట్ హ్యాండ్ ఉన్నాడు. ఇవి ప్రస్తుతం ఉన్న బ్రాహ్మణ్స్ పాపం వాళ్ళు కూడా యాజకత్వం చేస్తారు, శ్లోకాలు చదువుతారు, గొంతును వస్తుంది, ఉపవాసాలు, నిరాహార దీక్షలు, వాళ్ళు ప్రయాణాలు, వాళ్ళు కూడా టైర్డ్. సో మత బోధకులు అందరినీ దీవించాలి. వాళ్ళని కాకుండా నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించమని ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం రాసినప్పుడే మోసం చెప్పిండు అందరికీ, అన్ని మతస్థులకు, అన్ని మత గ్రంథాలకు, నిన్ను వాళ్ళే నీ పొరుగుని ప్రేమించు. ఫస్ట్ దేవుని ప్రేమించు, తర్వాత నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించు. కాబట్టి మన పక్కన్న వ్యక్తిని దీవిస్తాం. మీరు చేసే ఆఫీస్లో కానీ, మీరు వెళ్ళే కూరగాయల మార్కెట్ కానీ, షాపింగ్ ఎక్కడైనా కానీ, కటింగ్ షాప్ కానీ ఎక్కడ కానీ వాళ్ళని దీవిస్తూ వాళ్ళను ఫైనాన్షియల్గా మన ప్రార్థన పూర్వకంగా దీవించడం అనుకోండి, మెండిన దీవులు మనకు వస్తాయి. ఎందుకంటే మోషే కూడా అంతే, అన్యులకు ఆస్తులను వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చాడు. యేసు 12 మంది శిష్యులు అంతే, అబ్రహాం అంతే, ఆల్ ప్రాఫిట్స్. సో మనం ఏం చేద్దాం? ఇతరులను దీవిస్తూ ముందుకెళ్దాం. సొలొమోను చూడండి, సొలొమోను ప్రార్థన చేసినప్పుడు అన్నీ వచ్చినాయి. శేబదేశ బ్రాహ్మణులు, మాణిక్యాలు, లెబనోను దేవదారు వృక్షాలు, పక్కన అన్ని రాజులు అన్ని తెచ్చారు కానుకలు. కానీ వాళ్ళందరి క్షేమం కోసం ప్రార్థన చేసి వాళ్ళని దేవుని తట్టు తింపితే అతన్ని మళ్ళీ అమోరీల గుడి కట్టించకపోయేవాడు కావచ్చు. తర్వాత ఏం చేసిన? అమోరీల గుడి కట్టించాడు. సాధారణ దుష్టునికి అప్పచెప్పిండు దేవుడు. సో మనం ఏం చేయాలి? వేసిన గ్లాసులు ఇచ్చినా ప్రార్థన చేయాలి. వేకుజాము లేచినట్టు కిరాణా షాప్కైనా ఎక్కడికైనా కానీ వాళ్ళని దీవించాలి. బస్సులో ప్రయాణించిన, ఆటోలో ప్రయాణించిన డ్రైవర్ క్షేమం కోసం, కండక్టర్ క్షేమం కోసం, ఆల్ డిపార్ట్మెంట్స్. మనకి క్రిస్మస్ ఉంది, మినీ క్రిస్మస్, క్యారిల్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంతో మనకు హెల్ప్ చేస్తున్నాయి. మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు వేతనాలు పెరగాలి. ఎందుకంటే క్లీనింగ్ చేస్తారు, డెకరేషన్ కానీ, ఒకటి కానీ లైటింగ్ ఇస్తారు, చాలా మనకు హెల్ప్ చేస్తారు. మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా దీవించాలి. పోలీస్ డిపార్ట్మెంట్, బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్, మనకు సరుకులు ఇస్తున్న కిరాణం షాప్ వాళ్ళు, పాపం వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుంది. కిరాణం షాప్ వాళ్ళని కూడా దీవించాలి. బేకరీలు, కేక్ తెచ్చుకున్న, ఏసునామన గ్లాస్ నీళ్ళు ఎవరిచ్చినా అన్ని డిపార్ట్మెంట్లను దీవించాలి. మనకు ఫైనాన్స్గా సపోర్ట్ చేస్తున్న బ్యాంక్ ఎంప్లాయీస్ అందరినీ దీవిద్దాం. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. కాబట్టి మరి అన్ని డిపార్ట్మెంట్లను దీవిస్తూ మనం ముందుకెళ్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీ అందరి క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాను. నా కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయండి. మా నాన్నగారి పేరు రాజం, తమ్ముని పేరు మోహన్, జమున, గుగిల తిరుపతి, మనోజ్, లక్ష్మి, శ్రీవాణి, గుగిల భార్గవ్, మల్లేశం, దేవక్క, మరి గొడుగు ప్రమీల, అందరి క్షేమం కోసం ప్రార్థన చేయండి. వీళ్ళంతా వ్యవసాయదారులు. ఇప్పుడు క్రీస్తు ప్రేమ తెలుసు.